విశాఖలో ఎస్కోట ఎమ్మెల్యే శ్రీనివాస్ కు నిరసన తెగ తగిలింది. శ్రీనివాస్ కు మళ్లీ టికెట్ ఇవ్వదని వైసీపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మాకుద్దంటూ నాయకులు కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డికి మొరపెట్టుకున్నారు. దీంతో కార్యాలయం నుంచి బయటకు కార్యకర్తలను నాయకులను సుబ్బారెడ్డి నచ్చచెప్పారు. ఏ వ్యవహారం సీఎం దృష్టికి తీసుకెళ్తారని నాయకులకు ఆయన తెలిపారు. సార్ మా క్యాండిడేట్ మార్చాలని చెప్పండి సార్. క్యాండిడేట్ కానీ లోకల్ క్యాండిడేట్ ఇవ్వమండి. అసలు పాయింట్ మర్చిపోయి చెప్పండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీ వర్గం పోరు తీవ్రమైంది. 5 మండలాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యుడు కడుపండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని కలవటానికి 2 బస్సులపై 5 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు వెళ్లారు. ఎమ్మెల్యే కడుపండికి శృంగవరపుకోట నియోజకవర్గంలో 5 మండలాల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, మరలా కడుపండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అనర్హుడిని అని అంటున్నారు. అంతేకాకుండా ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని మండిపడుతున్నారు. ఈసారి మరో నాయకుడికి టికెట్ ఇస్తే గెలిపిస్తామంటున్నారు. గారి దగ్గరికి ఈరోజు మేము ఎస్కోట మండలం అవ్వచ్చు, జామ్ మండలం అవ్వచ్చు, వేపాడ, ఎలకోట మొత్తం 5 మండలాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కూడా బయలుదేరి మన స్థానిక శాసనసభ్యులు కడుపండి శ్రీనివాసరావు గారిపై మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచులు అందరినీ కూడా మాకు గ్రామాల్లో నుంచి మా సర్పంచ్ ఎలక్ట్ అయిన ఒక సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరికి కూడా కనీసం విలువలు లేకుండా వాళ్ళ గౌరవాలకు అగౌరవపరుస్తూ ఆయన ఎవరినో ఒకరిలో ఇద్దరినో పట్టుకొని ఆయన ఒక వార్డు మెంబర్లు పోటీ చేయరు, ఒక ఎంపీటీసీలు పోటీ చేయరు, అలాంటి వ్యక్తుల్ని పాలిసి కొట్టిన వ్యక్తుల్ని ఈరోజు అతను చేరదీసి స్థానికంగా ఉన్న సర్పంచ్లు వచ్చి ఎంపీటీసీ అందరినీ కూడా వాళ్ళ పనులు కానీ ఏవి కూడా సక్రమంగా చేసే పద్ధతిలో ఆయన అయితే లేరు. ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు గెలిపించిన తర్వాత మా స్థానికులు ఎవరికి కూడా, మా స్థానిక నాయకులు ఎవరికి కూడా ఈ యొక్క ఆయనపై అయితే మాత్రం మాకు ఇది లేదు. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా మా మినిస్టర్ గారికి, మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది, సుబ్బారెడ్డి గారికి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ విషయాలను చెప్పినప్పుడు కూడా ఫైనల్ గా మేము మళ్ళీ కూడా ఇవాళ సుబ్బారెడ్డి గారికి చెప్పడం, ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి చెప్పడం అయితే వెళ్ళి మళ్ళీ 5 మండలం చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా మార్చి స్థానిక లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మాకైతే ఇబ్బంది లేదు. ఇది కూడా మళ్ళీ అయితే మేము జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకం కాదు. అయినప్పటికీ ఈ ఎమ్మెల్యే అయితే మాత్రం మాకైతే ఖచ్చితంగా అవసరం లేదు. ఎందుకంటే మమ్మల్ని ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా స్థానిక సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చాలా గౌరవం ఇచ్చి మాకు ఎంతో మహిళలకు 50% పదవులు ఇచ్చారు. అయితే మాత్రం మన నియోజకవర్గంకి వచ్చేసరికి మన ఎమ్మెల్యే గారు మాత్రం ఆ గౌరవం మాకు ఇవ్వట్లేదు. మేము కష్టపడి ఎంతో డబ్బుతో ఖర్చు పెట్టి మేము ఎలక్షన్లోని నెగ్గినా సరే ఈరోజు ఒక జడ్పీటీసీగా కానీ, ఒక ఎంపీపీ, ఒక సర్పంచులని విలువ లేకుండా మా మండలానికి వచ్చేటప్పుడు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి చేస్తున్నారు. అయితే జిల్లాలో చూస్తే పెద్దలందరూ కూడా ఎంపీపీ గారితోని, జడ్పీటీసీ గారితోని
అన్ని ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళతోనే మీరు కూర్చొని మాట్లాడి ఆ కార్యక్రమానికి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వాళ్ళని కూడా చేయమనేసి చెప్తున్నారు పెద్దలు. ఈయనైతే మాత్రం మాకు అటువంటి ఏమీ మాకు చెయ్యకుండా ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఆయన వెనక నుండి ఆ నలుగురు కూడా వార్డు మెంబర్లు కూడా పనికిరాని వాళ్ళతోని ఆయన వచ్చి కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు మొన్న వీరనారాయణ వచ్చారు. అయితే ఆ గ్రామం నాది స్వస్థలం. అక్కడికి వచ్చేటప్పుడు పల్లినెత్తరకు వచ్చేటప్పుడు కనీసం నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఒక జడ్పీటీసీ పరిస్థితి ఎలా ఉంటే కింద కేడర్ల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందనేసి పెద్దలందరినీ నేను చూడమని చెప్తున్నాను. అందు గురించి ఈ ఎమ్మెల్యే గారికి కానీ మరలా సీట్ ఇస్తే మాత్రం ఆయనతో మేము